ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం వచ్చింది. రేపటి గాజా శాంతి ఒప్పందానికి ట్రంప్ ఆహ్వానించారు. ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈజిప్టు అధ్యక్షుడి నుంచి కూడా ఆహ్వానం ప్రధాని మోడీకి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అయితే ఈ విషయంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈజిప్ట్లో గాజా ఒప్పందంపై ఒక కీలకమైన సమావేశం జరగనుంది. గాజా ఒప్పందం అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ గాజాకి సంబంధించిన యుద్ధం నడుస్తుంది. సో దానిలో భాగంగా ఇరు దేశాలను శాంతింపజేసేందుకు కూర్చోబెట్టి కొన్ని అంశాలు మాట్లాడి శాంతి ఒప్పందం అంటే ఏ అంశాలు చర్చించాలి, ఏటికి కట్టుబడి ఉండాలి అనే దానిపైన కూడా ఈజిప్ట్లో చాలా కీలకమైనటువంటి సమావేశం జరగనుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఈజిప్ట్ అధ్యక్షుడు ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. సో అధికారికంగా మనకి రేపు ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మోడీ వెళ్ళే అవకాశం ఉంది. ఈజిప్టు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కీలకమైన అంశాలపైన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం మనము రష్యా నుంచి పెద్ద ఎత్తున మనము ముడి చమురు కొనుగోలు చేస్తున్నామని మన పైన టారిఫ్ విధించాడు. సో 50% వరకు కూడా టారిఫ్ విధించిన నేపథ్యంలో సో ఈ అంశాలన్నిటి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా వేరే అంశాలు కూడా చర్చకు వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రపంచ దేశాల్లో చాలా వరకు కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనము పాకిస్తాన్ సైన్యాధిపతితో మునీర్తో కీలకమైన సమావేశం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షెహబాజ్ షరీఫ్ తోటి కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ అంశాలు వాస్తవంగా ఏ అంశాలపైన చర్చ జరిగింది ఏంటి అనేది మనకి వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే మనం పాకిస్తాన్ పైన ఏదో యుద్ధం చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి యుద్ధం తర్వాత ఇటు పాకిస్తాన్ ప్రధానితోటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏ అంశాలు చర్చించారనేది కూడా బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు చాలా కీలకమైన సమావేశం అంటే ఈజిప్ట్లో గాజా ఒప్పందానికి సంబంధించి అంటే శాంతి ఒప్పందానికి సంబంధించి ఈజిప్ట్లో జరుగుతుంది. కాబట్టి సో అందుకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. కాబట్టి సో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఏ అంశాలపైన చర్చిస్తారు అంటే ఒకవైపు గాజా శాంతి ఒప్పందంలో చాలా కీలకంగా మోడీ ఉండే అవకాశం కనిపిస్తుంది. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటారా ఈజిప్ట్లోనే, ఎంతసేపు భేటీ అవుతారు, ఎన్ని నిమిషాల పాటు కూర్చొని మాట్లాడతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ అంశాలపైన కూర్చొని మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఈజిప్టులో ఈ యొక్క గాజా శాంతి ఒప్పందానికి సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఉన్నది. కాబట్టి సో ఈ యొక్క శాంతి ఒప్పందం తర్వాత అంటే కీలకమైన సమావేశం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ రైట్, థ్యాంక్ యూ సైదులు.